హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే మనము మొన్న వీడియో చూసాం, లాస్ట్ వీడియోలో నిఫ్టీ 23,000 కిందికి వస్తుందా అని చెప్పేసి. సో మనకు గ్లోబల్ న్యూస్ ప్రకారం ఏదైతే ఆ యుద్ధ వాతావరణం ఏదైతుందో దాన్ని బట్టి అయితే మార్కెట్ మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇరాన్ కూడా మరోసారి స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అని అంటే, యూఏఈ రెసిడెన్షియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెకేట్ చేయాలి, మేము అటాక్ చేయబోతున్నాం పోర్ట్స్ మీద అని కూడా అన్నారు. దీనివల్ల క్రూడ్ ఆయిల్ మరోసారి గ్యాప్ అప్ అవుతుంది. మనం డాలర్లలో బై చేయాలి కాబట్టి మన రూపీ ఆల్రెడీ వీక్లో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మనీ పే చేయాలి. అలాగే ఎస్పెషల్ అవన్నీ పక్కన పెడితే మనకు గ్యాస్ సప్లై ఆగిపోయింది. పర్టికులర్గా మనం చూసుకుంటే మనము పర్సనల్గా ఫేస్ చేస్తున్నాం ఇవన్నీ. సో అదొక ఇన్ఫ్లేషన్ కూడా దారి చేసే ఛాన్స్ ఉంది. ఇటువంటి టైంలో మార్కెట్స్ మళ్ళీ పడే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ పడ్డా లేదు రివర్స్ అయినా మనకంటూ ఒక లెవెల్ సెటప్ స్టాప్ లాస్ అనేది ఉండాలి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, బ్యాంక్ నిఫ్టీ 54,422 కింద పడింది కదా, క్లోజ్ ఇచ్చింది కదా, ఇక్కడ నుండి ఎందుకు పడుతుంది అని. ఫస్ట్ మనకి 54,422 అనేది ఏందనేది తెలియాలి. మనం దీన్ని మంత్లీ చార్ట్ కింద పెట్టినాం బ్యాంక్ నిఫ్టీని. మనం ఏంది అని అంటే, నేను పర్టికులర్ నా పర్సనల్గా యాజ్ ఇండిపెండెంట్ ట్రేడర్గా నేను ఫాలో అయ్యేది ఏంటి అని అంటే, న్యూమరాలజీ. అంటే నెంబర్ గేమ్ మీదే ఈ స్టాక్స్ వరల్డ్లో ఏదైనా మూవ్ అవుతాయని. అంటే వరల్డ్లో ఏ షేర్ ఉన్నా కూడా 0 to 9 నెంబర్ మధ్యలోనే ఉంటుంది కదా. సో ఆ 9 నెంబర్ ఏంది అని అంటే మేజర్, అంటే పెద్ద నెంబర్ ఏది 0 to 9 అంటే 9, 10 కాదు. ఎందుకంటే 1-0 కాంబినేషన్ 10 కాబట్టి 9 పెద్దది. సో 9 అంటే మనకు మంత్లీ వైజ్ ఏ మంత్ వస్తుంది, 9 మంత్ అంటే సెప్టెంబర్ వస్తుంది, రైట్. సో ఈ సెప్టెంబర్ మంత్ ఏంది అని అంటే ఓహెచ్ఎల్సి, ఓపెన్ హై లో క్లోజ్ మంత్లీ చార్ట్లో దీనికి ఉంటుంది కదా, అది క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ బై 4 కొడతాం. సో ఇప్పుడు ఇందులో లాజిక్గా చూద్దాం మనం, అంటే ప్రాక్టికల్గా చూద్దాం. ఓపెన్ ఎంత ఉంది సెప్టెంబర్ మంత్ 2025ది, ఎందుకంటే 9th మంత్ మనకు లాస్ట్ వచ్చేసి 25 కదా. సో 53,658 ప్లస్ హై వచ్చేసి 55,835.25 ప్లస్ లో వచ్చేసి 53,561.75 ప్లస్ 54,635.85. సో టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 2,17,690 అవుతుంది. దీన్ని ఏం చేస్తాము అని అంటే డివైడెడ్ బై 4 కొడతాం. ఎంత వచ్చింది, 54,422 వచ్చింది, రైట్. అదే 54,422 ఈ లెవెల్ ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుంది అంటే నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ 2026 ఉంది కదా, అప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుంది, 12 months ఉంటుంది. ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్లో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు కదా, మనం ఈ లెవెల్స్తోని ఈ క్యాలిక్యులేషన్లో కంఫర్ట్గా ఉన్నాం అన్నట్టు. ఈ 54,422 మీద మనకు October 1 నుండి క్లోజ్ ఇచ్చిన తర్వాత ప్రైస్ ఎంత మంచి ర్యాలీ చేసింది. అట్ ది సేమ్ టైం రివర్స్ అయింది కాబట్టి దీని కింద క్లోజ్ ఇచ్చింది నిన్న. సో ఇక్కడ నుండి పడుతుందా ఏమవుతుందా అని క్రాస్ చెక్ చేస్తే మనం ప్రీవియస్ డేటా తీసుకోవాలి. ఎప్పుడైనా మార్కెట్లో ప్రీవియస్ ఏం జరిగిందో అక్యురేట్గా ఫ్యూచర్లో కూడా అదే జరుగుతుందని నేను నమ్ముతాను. సో 2019లో చూసుకుంటే సేమ్ అదే క్యాలిక్యులేషన్లో 28,466 అనేది సెప్టెంబర్లో చేస్తే మనకు 2020 క్రాష్ వచ్చింది, మార్చ్లో క్రాష్ వచ్చింది. దీని కింద క్లోజ్ ఇచ్చిన తర్వాత 2020లో చూసుకుంటే కనుక ఇది ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు సపోజ్ 2019 ఉంది కదా, ఈ 2019ది డే చార్ట్లోకి వెళ్దాం మనం. డే చార్ట్లోకి వెళ్ళి ఎంత, అది దాని లెవెల్ ఎంత ఉంది 2019లో అంటే 28,446 ఉంది. 28,446 అయితే ఫస్ట్ మనం ఇయర్లోకి వెళ్దాం, మార్చ్ ఫస్ట్ ఇది. సో ఎంత ఉంది లెవెల్, 28,446, 28,446 ఇక్కడ ఈ రేంజ్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏమైంది, గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇటువంటి ప్లేస్లలో అలర్ట్గా ఉండాలి. తర్వాత ఫర్దర్ ఫాల్ ఎలా ఉందో చూసాం. సరే అది కరోనా క్రాష్ అనుకున్నాం, సమ్వేర్ న్యూస్ వరల్డ్ వైడ్ ప్యానిక్ అయింది కాబట్టి అలా పడింది అనుకుందాం. 2020లో ఎంత ఉంది లెవెల్ అంటే 2020 సెప్టెంబర్లో ఎంత ఉంది అంటే 22,486. సో 22,486 ఎప్పటి నుండి చూడాలి, 22,486 2020 సెప్టెంబర్ ఎండింగ్ అంటే October 1 నుండి చూడాలి. సో అక్టోబర్ ఏది ఉంది, ఇది సెప్టెంబర్ 30 కంప్లీట్ అయింది. ఇక్కడ అక్టోబర్ ఫస్ట్ మనకి గ్రీన్ క్యాండిల్ పడింది, సెల్లింగ్ అనిపించలేదు. దీనిపైన కన్సాలిడేట్ అయ్యి ఫర్దర్ లెవెల్ అనేది ఏదైతే ఉందో ఆ ట్రెండ్ మొత్తం మనకు కంటిన్యూ అయింది పైకి మార్కెట్, రైట్. అట్లాగే ఏం చేద్దామంటే రిమైనింగ్ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 2021లో వచ్చేసి 37,236, 2022లో నేను డిఫరెంట్ కలర్స్ పెట్టిన లైన్ కనిపించాలని, 22లో 39,075, 2023లో 44,680, 2024లో 52,348. 2025 అయితే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయినా 2024 కూడా చూద్దాం ఒకసారి. 52,348 అయితే సింపుల్గా దీన్ని రిఫ్రెష్ చేసిన జస్ట్ మినిట్. 2024 ఆల్ టైమ్ హై చేసిన తర్వాత కూడా మార్కెట్లో మంచి ఫాలే, అంటే పైకి వెళ్తాయా కిందికి వెళ్తాయా అని అంటే
చాలా రోజుల దాకా కిందనే ఉండే ఆ లెవెల్ వచ్చినప్పుడు. సో దీన్ని డే చార్ట్లోకి వెళ్దాం. డే చార్ట్లోకి వెళ్ళిన తర్వాత దీనికి హారిజాంటల్ లైన్ యాడ్ చేద్దాం. ఎంత హారిజాంటల్ లైన్ అంటే లెవెల్ ఎంత ఉంది? 2024ది 52,348, రైట్? 52,348, 52,348 అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? October 1st నుండి స్టార్ట్ అవుతుంది. ఏది 2024లా, 2024 ఇక్కడ అక్టోబర్, ఇది October 1st. సో ఇక్కడ మార్కెట్ ఏమైంది అని అంటే ఇది October 1st, నెక్స్ట్ డేనే మన కింద కన్సాలిడేట్ అయి క్లోజ్ ఇచ్చింది, ఇలా రీటెస్ట్ చేసింది, చాలా రోజుల వరకు మార్కెట్ కిందనే ఫాల్ అయింది. ఇక్కడ మళ్ళీ పైన క్లోజ్ ఇచ్చిన తర్వాత కొంచెం ర్యాలీ, ఇక్కడ మళ్ళీ క్లోజ్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ అయింది కంటిన్యూగా. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ పైన క్లోజ్ ఇచ్చిందో మనం చూడొచ్చు. దీనికి ఏంది అని అంటే రిస్క్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇండెక్స్కి ఎప్పుడైనా 0.3 to 0.5% ఆఫ్ స్టాక్ వాల్యూ, అంటే బ్యాంక్ నిఫ్టీ 55,422, దానికి 0.3 to 0.5 ఒక 15 minutes ఆ స్టాప్ లాస్ పైన కన్సల్టేట్ అయితే మనం యాక్సెప్ట్ చేయాలా. టార్గెట్ వచ్చేసి ఏంది అని అంటే అట్లీస్ట్ ఇది 5 to 10% వరకు పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 52,348 ఇక్కడ బ్రేక్ ఇచ్చిన తర్వాత చూడండి ఎక్కడ వరకు వచ్చింది. 52,348 నుండి 48,000 కిందికి వచ్చింది. 52,340, 48,000 అంటే ఆల్మోస్ట్ మనకు 5 to 8% అనేది మార్కెట్ పడింది అన్నట్టు. అయితే ఇవి జస్ట్ కన్సల్టేషన్ పేస్లో పడినాయి. బట్ ఈసారి ఏంది అని అంటే మనకి 54,446 ఏదైతే ఉందో, 422 ఏదైతే ఉందో, ఇది ఏంది అని అంటే న్యూస్ బేస్డ్గా పడుతుంది అన్నట్టు. అంటే కొన్ని మనకు ఫైనాన్షియల్ కూడా కొన్ని న్యూస్ ఏదైతే ఉందో అది కొంచెం కాంపిటీషన్ ఇస్తుంది మార్కెట్ మనకు. లైక్ 54,420 ఎందుకు పడుతుంది అని అంటే ఫియర్ అండ్ గ్రీడీ, ఫియర్ ప్లస్ టెన్షన్స్ ఏదైతే ఉందో, గ్లోబల్ టెన్షన్ ఉందో దానివల్ల ఇది కిందికి వచ్చింది. సో ఇటువంటి టైంలో అలర్ట్ ఉండాలి మనం. నార్మల్ రేంజ్లో మూవ్ అయింది వేరే. ఇప్పుడు ఇదే రేంజ్ మీరు అక్టోబర్ టైంలో చూసుకోండి, ఇక్కడ క్లోజ్ అయింది కదా September 29, దీనిపైన క్లోజ్ ఇచ్చిన తర్వాత ఎంత మంచి ర్యాలీ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. అంటే మేజర్ సపోర్ట్ లెవెల్ పనిచేసిందా లేదా అట్లా. మనది ఏంటి అంటే సెటప్ 10 out of 7-8 times అక్యురేట్గా పనిచేస్తుంది. 2-3 times స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. రిమైనింగ్ టైంలో ఆ లాస్ని కవర్ చేస్తుంది మనము సైకలాజికల్గా ఫిట్ ఉండి ఇంప్లిమెంట్ చేస్తే. సో ఇక్కడ అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. నేనేమనుకుంటున్నా అంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 50,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ హోల్డ్ అయితే కనుక 50,000 వరకు పడే ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్ ఇప్పుడు మనం చూస్తే కనుక నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ 54,228. మీరు నిఫ్టీ చూస్తే ఇది నిఫ్టీ లెవెల్ వచ్చేసి సెప్టెంబర్ రేంజ్ 24,731. ఇది ఏమైందంటే మనకు అక్టోబర్ మంత్లో సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ October 1st ఒక్కసారి క్లోజ్ ఇచ్చింది, అయితే కంటిన్యూగా ర్యాలీ చేసింది. మళ్ళీ మన బడ్జెట్ డే రోజు కిందికి వచ్చి క్లోజ్ ఇచ్చింది, ఒక్కసారి కాదు 2 సార్లు. ఇట్లా 2 సార్లు 15 minutes కన్సల్టేట్ అయింది అని అంటే మనకు అది బై సిగ్నల్ అయ్యి నెక్స్ట్ డే ఏమైంది, పొజిషన్ తీసుకుంటే గ్యాప్ అప్ అయింది. 1000 points 1,300 points నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. అంటే ఎంత పర్టికులర్గా పనిచేసిందో చూడండి. మొన్న వస్తున్న ఫాల్ ఏమైంది అంటే ఇది నిజం చెప్పాలంటే మనం ఇక్కడ క్లోజ్ ఇచ్చిందని లాంగ్ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ క్లోజ్ ఇస్తే స్టాప్ లాస్ హిట్ అయింది. 2 times ఏమైంది అని అంటే మనకు మన సైకలాజికల్గా దెబ్బపడ్డాం. 3rd time కింద క్లోజ్ ఇస్తే ట్రేడ్ అయ్యాం. తర్వాత ఏమైంది, మార్కెట్ కింద పడిపోయింది దీని లెవెల్. ఇప్పుడు స్టాక్స్లో చూసుకుంటే కనుక మీరు ఐటీసీ చూసుకోండి. ఇదే లెవెల్లో ఐటీసీ చూసుకుంటే అక్టోబర్ మంత్ తర్వాత కొంచెం పైకి వెళ్ళినట్టు వెళ్ళింది, కానీ ప్రైస్ ఒక 2 months వరకు కిందనే ఉంది చూడండి. కింద ఉన్న తర్వాత ఏంటి అంటే సెల్లర్ యాక్టివ్ ఉన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ఐటీసీ కింద క్లోజ్ ఇచ్చిన తర్వాత సింగిల్ డేలో అట్లా క్రాష్ వచ్చింది అన్నట్టు. మనం అది ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఎందుకు అంత పవర్ఫుల్ పనిచేస్తుంది అనేది. రిలయన్స్ చూసుకుందాం, మెయిన్ మనకి ఇది నిఫ్టీ మూవర్ కాబట్టి. రిలయన్స్లో చూసుకుంటే కూడా 1370 ఉంది ఇయర్, ఏది నెక్స్ట్ సెప్టెంబర్ 2026 దాకా. ఇక్కడ ఒకసారి క్లోజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైకే వెళ్ళింది మళ్ళీ మార్కెట్. చిన్న అంటే స్టాక్ అయితే 1 to 2% స్టాప్ లాస్ తీసుకుంటాం. ర్యాలీ చేసింది, మళ్ళీ రెండోసారి వచ్చి పైకి వెళ్ళింది. ఇప్పుడు మూడోసారి కనుక కింద క్లోజ్ ఇస్తే 1370 అంటే మార్కెట్ ఒక విధంగా సపోర్ట్ చేస్తున్నట్టే ఫాల్కి. ఎందుకంటే మేజర్ మూవ్ వెయిటేజ్ ఏది అంటే రిలయన్స్ కాబట్టి. ఐటీ స్టాక్స్ చూసుకుందాం. ఐటీ పడతా ఉందని హోల్డ్ చేస్తూ ఉంటారు, పెరుగుతుందేమో లేదు అని. ఇన్ఫోసిస్ ఇక్కడ దాని 1475 ఆ లెవెల్, నేను ఏదైతే చెప్పానో మన బ్యాంక్ నిఫ్టీ లాగానే ఇప్పుడు దీని లెవెల్ 1475 కింద క్లోజ్ ఇచ్చిన తర్వాత హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. విప్రో చూసుకోండి, ఏ స్టాక్ అయినా సరే విప్రో ఉంది. ఈ విప్రో కూడా చూడండి ఇక్కడ క్లోజ్ ఇచ్చిన తర్వాత మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఇంత పెద్ద గ్యాప్ అప్ వేసి కూడా క్లోజ్ ఇచ్చిండు అంటే ఫర్దర్ ఫాల్ ఉండబోతుందని అర్థం అన్నట్టు. అంటే అక్యురేట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ అట్లా చెక్ చేయండి. ఇప్పుడు డిఫెన్సివ్ స్టాక్ చూద్దాం, యుద్ధం అంతా జరుగుతుంది కదా, మరి హెచ్ఏఎల్ చూద్దాం. హెచ్ఏఎల్ ఏమైందో చూద్దాం. హెచ్ఏఎల్ చూసారా, అంటే మనం న్యూస్ బేస్డ్కి వెళ్ళాం. ఇప్పుడు అదే అంటున్నా, న్యూస్ పరంగా వెళ్ళినా మనకు లెవెల్స్ అనేవి ఉండాలి. హెచ్ఎల్ పెరుగుతుందా లేదా అని అంటే ఇక్కడ కింద క్లోజ్ ఇచ్చేయండు, క్లోజ్ ఇచ్చిన తర్వాత యుద్ధం భయం ఉన్నా కూడా ప్రైస్ పడుతూనే ఉంది అన్నట్టు. అట్లా అంటే న్యూస్ పాజిటివ్ ఉంది ఒక స్టాక్ అంటే ఆ స్టాక్ రైజ్ అవుతుందని కాదు, న్యూస్ నెగిటివ్ ఉంది అని అంటే ఆ స్టాక్
పడిపోతుందని కూడా కాదు, అపోజిట్లో వెళ్ళొచ్చు. అది అపోజిట్లో వెళ్ళినప్పుడు మనకు లెవెల్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి. అట్లా ఇప్పుడు అంత యుద్ధ వాతావరణం ఉన్నా కూడా మనకు డిఫెన్స్ స్టాక్ అనేది పడిపోతుంది. చూసిరా, ఐడియా ఫోర్స్ కూడా డిఫెన్స్ స్టాకే. చూడండి ఇక్కడ దాకా టచ్ చేసిండు. అసలు ఈ ఇయర్ మొత్తము అక్టోబర్ తర్వాత ఎక్కడ కూడా క్లోజ్ చేయలేదు, అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అన్నట్టు. అట్లా మీరు ఏ స్టాక్ అయినా నేను చెప్పిన ఫార్ములా ప్రకారం క్రాస్ చెక్ చేయండి, అది ఐడియా వస్తుంది అన్నట్టు ఎట్లా అని. ఇప్పుడు అట్ ది సేమ్ టైం ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు నిఫ్టీ బ్యాంక్ అనేది దాని కిందికి వచ్చింది. నిఫ్టీ బ్యాంక్ అసలు రాదనుకున్నాం, అది కూడా వచ్చింది అని అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్టు. సో స్టాప్ లాస్ చెప్పాను కదా, 54,422 ఇంటూ 0.3 to 0.5% అనేది మన స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ వచ్చేసి నేను అదే 5 to 10%, అట్లా 8% పెట్టుకోవచ్చు అట్లా మేజర్ మూవ్స్. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. ఫర్దర్ ఏదైతే ఉందో మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్.